नमस्कार, माय माउली हिंदी समाचार में आपका स्वागत है और मैं शेख इस्माइल। विधायक पायल शंकर ने गोपाल कृष्ण मठ के अध्यक्ष योगानंद सरस्वती और इस्कॉन आयोजकों के साथ स्थानीय विनायक चौथी में गोपाल कृष्ण मठ में इस्कॉन और पायल शंकर फाउंडेशन के तत्वावधान में 5 रुपए भोजन योजना का शुभारंभ किया। इस अवसर पर बोलते हुए उन्होंने कहा है कि बच्चे सबसे बड़े दान होते हैं और ये हर किसी को यशा स्तंभ ऐसा महान दान कार्यक्रम करने चाहिए। पायल फाउंडेशन ने इस्कॉन के साथ मिलकर आदिलाबाद शहर और रैतू बाजार और विनायक क्षेत्रों में जहां आसपास के किसान बड़ी संख्या में रहते हैं, उन सभी को बहुत कम कीमत यानी चाय से भी कम कीमत पर भोजन उपलब्ध कराने के इरादे से ये कार्यक्रम शुरू किया है। विभिन्न कार्यों के लिए गांवों में भी उन्होंने कहा है कि अगर कोई आगे आता है तो हम उनके साथ में अलग अलग मार्केट यार्ड में किसानों के लिए भोजन की व्यवस्था करने के लिए तैयार है। इस कार्यक्रम में इस्कॉन आयोजक भारतीय जनता पार्टी के नेता पायल शरद है, राजेश, विजय, राजशेखर, साई, अर्जुन और अन्य लोगों ने भाग लिया। सदापूर्ण शंकर प्राणवल्लभं भक्ति ज्ञान वैराग्य सिद्धार्थం। మనం తినే ఆహారంలో దీని మీదనే మన శరీరము మనసు అన్ని ఆధారపడి ఉంటాయి। ఇస్కాన్ సంస్థ తరపు నుంచి శుచిగా శుభ్రంగా రుచికరమైన రోజు అప్పటికప్పుడే వండి మనకు రోజు 2 గంటల పాటు 2-3 గంటల పాటు 5 రూపాయలు మాత్రమే తీసుకొని అందరికీ భోజనం పెడతారు। దీన్ని మనమందరం కూడా కులాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ఈ సేవను, ఎందుకంటే ఆకలి ఉన్నవాడు తప్పకుండా ఈ ప్రసాదంగా స్వీకరించాలి। దీంట్లో ఉల్లిపాయ కూడా లేకుండా నియమనిష్టలతో భక్తి శ్రద్ధలతో భగవంతుడి నామస్మరణ చేస్తూ ఈ వంట వండుతారు కనుక ఈ వంటలో చేస్తున్న భోజనంలో వంటలో తప్పకుండా భగవత్ ఆశీర్వాదం ఉంటుంది కనుక అందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా అందరికీ పేరు పేరు నా యొక్క నమస్కారాలు। ఆకలితో ఉన్నవారి ఆకలి తీర్చాలని ప్రత్యేకంగా ఇస్కాన్ సంస్థ మరి అదేవిధంగా వారితో కలిసి ప్రయాణం చేయడానికి పాయల్ శంకర్ ఫౌండేషన్ ఈ ఆదిలాబాద్ పట్టణంలో 5 రూపాయలకే కడుపు నిండా భోజనం పెట్టాలన్నటువంటి ఒక ఆలోచనతో ఈ రోజు నుంచి రాధా గోవింద అన్నక్షేత్రం ద్వారా ఈ యొక్క 5 రూపాయలకే కడుపు నిండా భోజనం అనే ఈ యొక్క కార్యక్రమాన్ని స్వామీజీ చేతుల మీద ప్రారంభించడం, ఎన్ని దానాలు చేసినా ఈ యొక్క కార్యక్రమం గొప్ప కార్యక్రమం। ఇది ఇంతటితో కాకుండా రేపు రాబో రోజులలో రైతులకు సంబంధించినటువంటి ప్రత్యేక కార్యక్రమాన్ని కూడా తీసుకోవాలన్న ఆలోచనతోనున్నాం। అందరికీ అన్నం పెట్టేటటువంటి అన్నదాతలు మార్కెట్కి వచ్చినప్పుడు మరి ఖరీదైనటువంటి హోటల్ భోజనం చేసి ఆరోగ్యంగా లేనటువంటి ఆ యొక్క భోజనాలు చేసి అనారోగ్యానికి గురయ్యేటటువంటి బదులు వారికి కూడా మంచి భోజనం అందించాలన్నటువంటి ఆలోచన భవిష్యత్తులో కూడా ఉంది। ఇటువంటి కార్యక్రమాలు ఎవరు చేపట్టినా పాయల్ శంకర్ ఫౌండేషన్ తరఫున మాకు ఎంత శక్తి ఉంటే ఆ శక్తి కొలది మేము కూడా వెంట ఉండడానికి ప్రయత్నం చేస్తాం। మరొక్కసారి ఇస్కాన్ సభ్యులు చేస్తున్నటువంటి ఈ యొక్క గొప్ప కార్యక్రమంలో మిగతా దాతలంతా కూడా ముందుకు రావాలని, ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా భగవంతుడు అన్ని రకాలుగా ఆశీర్వదించి మనిషి జీవితంలో మన ద్వారా రోజుకు 4 భోజనం
చేయించగలిగితే నలుగురికి అంతకన్నా గొప్ప కార్యక్రమం ఇంకోటి లేదు. ఈ సందర్భంగా ఆదిలాబాద్ లో ఉన్నటువంటి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఎవరైతే ఉదారంగా వచ్చి ఇటువంటి సంస్థల ద్వారా సంస్థలతో ప్రయాణం చేయగలుగుతామో, అది పూలోపత్రో ఏ రకమైనటువంటి సహాయ కార్యక్రమం అన్నా కానీ మనమంతా కూడా కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని ఆదిలాబాద్ లో ఆఖరితో అనుమతిస్తున్నా గానీ, లేదా అవసరానికి అన్ని ఉన్నా కూడా అవసరానికి ఎక్కడికి ఆదిలాబాద్ వచ్చినటువంటి ప్రజలకు ఈ యొక్క కార్యక్రమం ద్వారా 5 రూపాయలకే భోజనం పెట్టేటువంటి ఈ కార్యక్రమంలో మనమంతా కూడా భాగస్వాములం అవుదామని మరొక్కసారి ఇస్కాన్ సభ్యులందరినీ కూడా మనస్ఫూర్తిగా